సాధిస్తాం సాధిస్తాం గుర్తుపెట్టుకొని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలనే కాన్సెప్ట్తో ఈరోజు అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని సాయంత్రం ప్రారంభించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన విలువలు తెలుసు కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి 58 అడుగుల విగ్రహాన్ని చేయించి ఈరోజు సాయంత్రం ప్రారంభించబోతాన్ని తను కూడా తెలియజేస్తా ఉన్నాం. స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా సోదరి సోదరులు, పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పొట్టి శ్రీరాములు 125 జయంతి జరుపుకుంటున్నాం. అయితే వాళ్ళ తాతగారు వాళ్ళు నెల్లూరు కాబట్టి లేదా తండ్రి వాడు చెన్నైలో స్థిరపడ్డా వాళ్ళ తాతగారు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆయన నెల్లూరుకి వచ్చి మన తెలుగు భాష తెలుగు అని చెప్పి ఆయన స్థిరంగా మనసులో ఏర్పడి ఆయన ఉద్యమం చేసి 58 రోజులు ఆయన ఉద్యమం చేశారు. ఉద్యమం చేసి ఈరోజు మనకి రాష్ట్రాన్ని స్థాపించారు. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రతి సంవత్సరం కూడా మా బిడ్డలు కూడా స్మరించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నామంటే ఇలాంటి పెద్దల వల్లే మనం ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మిలిటరీ వాళ్ళ పరిపాలన చూసాం, ఎంతోమంది మరి చనిపోయారు, స్వతంత్రం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి అందులో ఈయన కూడా కొంత జైలు జీవితం కూడా అనుభవించున్నాడు. కొద్దిమంది కూడా జైల్లో పోయి జైల్లో కూడా అనుభవించి అన్ని కష్టసుఖాలు చూసి ఈరోజు మనకి మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. కాబట్టి ఆయన 100 వేళ మనం స్మరించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు.